బాంబే, షోలాపూర్, కొల్హాపూర్ నుంచి చెన్నైకి వచ్చింది. సో అప్పుడు నుంచి వచ్చిన ఇండస్ట్రీ ఒక హెచ్ఎం రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు ఇలా చూసుకుంటూ వస్తే ఫస్ట్ 3 టాకీ లాంగ్వేజ్లో నటించిన నటుడు ఎల్వి ప్రసాద్ గారు. అలాగే ఎన్టీ రామారావు గారిని మొట్టమొదట సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఎల్వి ప్రసాద్ గారు. అలాగే ఎన్టీ రామారావుని మొట్టమొదటి హీరోగా, అలాగే జానకి గారిని మొట్టమొదటి హీరోయిన్గా షావుకారు చిత్రం ద్వారా దర్శకత్వం వహించింది ఎల్వి ప్రసాద్ గారు. అలాంటి ఎల్వి ప్రసాద్ గారు అన్ని చోట్ల, అంటే హైదరాబాద్ అనుకోవచ్చు, హైదరాబాదు, కేరళ, ఒరిస్సా, బాంబే, బెంగళూరు అన్ని చోట్ల యూనిట్లు పెట్టి అన్ని చోట్ల మెడ్రాస్ అన్ని ఆయన ఇండస్ట్రీని ప్లస్ చాలా గొప్ప ఐకాన్. అంటే ఆయన ఒక డైరెక్టర్గా ఒక ఏక్ దూజేకి వెళ్ళి అటు మనకు తెలిసి ఆ సినిమా చేసిన తర్వాత మిథున్ చక్రవర్తి ఫస్ట్ మురుగయ్య అయితే రెండో సినిమా మిథున్ చక్రవర్తి రేఖతో డైరెక్షన్ చేసింది ఆయనే. సో అలాంటి ఎల్వి ప్రసాద్ గారు అలాంటి వాళ్ళు ఉన్న ఇదిలో ఎన్టీ రామారావు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు యాక్చువల్గా తెలుగు ఇండస్ట్రీలో ఆయన స్టారు, తమిళ సినిమాల్లో కూడా చేశారు. అలాగే హిందీ సినిమాలు ఆయన 3 సూపర్ హిట్లు ఉన్నాయి బాంబేలో, ఎబోవ్ 100 డేస్, ఒక నయా ఆద్మీ, ఒక చండీరాణి, ఒక పాతాళ భైరవి. ఆ పరిస్థితిలో శాంతారాం గారు ఆయన హిందీ సినిమా చేయమని చెప్పి ఆయన భారీ హీరోయిన్గా ఈయన దుష్యంతుడిగా హిందీ సినిమా చేయమంటే సారీ నేను చేయను అని చెప్పి ఒక బాలీవుడ్ని రిజెక్ట్ చేసింది ఎన్టీ రామారావు. అలాగే ఒక హాలీవుడ్ వాళ్ళు వచ్చి లార్డ్ కృష్ణ చేయండి సార్ మీరు చేస్తే కరెక్ట్గా ఉంటుంది అంటే నో సారీ నేను హాలీవుడ్ చేయను, బాలీవుడ్ చేయను, నా తెలుగు వాళ్ళకే నేను ఇదైపోతాను అని చెప్పి వాళ్ళు ఆయన ఎక్కడ చూసినా ఇవాళకి ఆయన మనిషి ఉన్నా లేకపోయినా ఇవాళకి నడుస్తుంది ఆయనే. ఇక దర్శకుడిగా వస్తే ఫస్ట్ సినిమా సీతారామ కళ్యాణం దర్శకుడిగా చేశారు, కానీ దర్శకుడు కార్డు ఉండదు. రెండో సినిమా గులేబా కావలి కథ చేశారు, దర్శకుడు కార్డు ఉండదు. అప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషను డైరెక్టర్ కార్డు లేకపోతే డైరెక్టర్కి ఏదో అవమానంగా ఉంది అని చెప్పి ఆయనకి అత్యంత సన్నిధి, ఆయన్ని ఏమి చేయలేదు. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ ఆయనే సృష్టికర్త, ఎవ్వరూ ఆయన ఆపలేరు. ఆ పరిస్థితిలో పుల్లయ్య గారు, శాంతకుమార్ గారి భర్త పుల్లయ్య గారిని పంపించి సార్ కొంచెం మీరు పేరేసుకోండి సార్, డైరెక్టర్ల అసోసియేషన్ అంతా ఫీల్ అవుతుంది అని అంటే, నేను ఒకళ్ళని అవమానించాలని కాదు, డైరెక్టరు అని అంటే సినిమా చేసినోడల్లా డైరెక్టర్ కాదు. 3 సినిమాలు ప్రజామోదం పొంది సూపర్ హిట్ అయితే ఎన్టీ రామారావు బిఏ 3 సంవత్సరాలు నేను డిగ్రీ పాస్ అయితేనే నాకు ఆ డిగ్రీ వస్తుంది. అలాగే 3 సినిమాలు సూపర్ హిట్ అయితేనే నేను డైరెక్టర్గా నాకు డిగ్రీ వస్తుంది అని అనుకుని నేను సినిమాలు చేస్తున్నా. సరే ఇప్పుడు ఈ 3వ సినిమా 90% అయిపోయింది, ఈ సినిమా మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి దీంట్లో పేరేసుకుంటున్నా. ఒకవేళ ఈ సినిమా ఫెయిల్ అయితే నేను అన్ని క్రాఫ్ట్ల నుంచి సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతానని చెప్పి ఆ 3వ సినిమా చేశారు. ఆ 3వ సినిమా శ్రీకృష్ణ పాండవీయం. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మనకు దాసనారాయణ గారు, రాఘవేంద్ర గారు వీళ్ళందరికంటే 10 సంవత్సరాల ముందు డైరెక్టర్గా ఎంటర్ అయ్యి డైరెక్టర్గా హిస్టరీగా చెప్పుకోవాలంటే ఎన్టీ రామారావుని చెప్పుకోవాలి. 3వ సినిమా శ్రీకృష్ణ పాండవీయం. 3 సినిమాలు సూపర్ హిట్ల తర్వాత ఇక రెగ్యులర్గా ఆయన దానవరస కండ వేసుకోవచ్చు, బ్రహ్మంగారి చరిత్ర వేసుకోవచ్చు. ఆ రోజు వచ్చిన ప్రజలు, ఆ రోజు వచ్చిన దాన్ని వాళ్ళ కలెక్షన్లో చూసుకుంటే చరిత్రలు అంటాం, చరిత్ర లేదు, అదొక్కటే చరిత్ర. ఆయనే చరిత్ర సృష్టికర్త. అలాంటి ఎన్టీ రామారావు ప్లస్ ఇంకోటి అంటే ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మనకు సారథి స్టూడియోస్ ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిలిం, టోటల్గా సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మొట్టమొదట అధ్యక్షుడిగా అన్ని భాషలతో కూర్చుంది మన కోడవల్లి రామబ్రహ్మం గారు. ఆయన కూర్చున్నాడు, ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్గా ఆయన చైర్ చేశాడు. మనకు అప్పట్లో సారథి స్టూడియోసు, భాగ్యనగర్ స్టూడియోసు అవి ఉండేవి. ప్లస్ ఎన్టీ రామారావు ఇక్కడ గజం నేల కూడా ప్రభుత్వం దగ్గర తీసుకోకుండా ఆయన సొంతంగా కొనుక్కొని సొంతంగా స్టూడియో పెట్టుకున్నారు, ఫస్ట్ ముషీరాబాద్ స్టూడియో. ప్లస్ ఇక్కడ తెలంగాణలో ఉన్న చాలామందికి ఉపాధి, ఒక ఫైట్ మాస్టర్ కావాలి, ప్రభు అనగానే సంగారెడ్డి కళ్ళు కాంపౌండ్లోంచి ప్రభు గౌడ్ వచ్చేవాడు, కళ్ళు కాంపౌండ్లో ఉన్న కళ్ళు తాగే వాళ్ళందరూ ఫైటర్స్కి వచ్చేవాళ్ళు, అలా ప్రభు గౌడు. అలాగే డ్యాన్సర్స్గా చూస్తే ఒక ముక్కురాజు. అలా తెలంగాణలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించింది ఎన్టీ రామారావు. సో ఎన్ని చరిత్రల్లో సో ఇవాళ మనం RRR వచ్చేసింది, ఆస్కార్కి వెళ్ళిపోయాం, లేకపోతే బాహుబలి వచ్చేసింది కాదు, ఇప్పుడో చరిత్రలోనే మన చరిత్రలు ఇప్పుడు సాధించేసాం. అలాగే మన కృష్ణ గారు మోసగాడని సినిమా చేశారు, మోసకారణని, అలాగే ఇంగ్లీష్లో కూడా డబ్ చేశారు. అట్లా చూసుకుంటే ఆ రోజుల్లోనే పాన్ ఇండియాలు సృష్టించిన సృష్టికర్తలు ఉన్నారు. ఇవాళ ఏంటంటే మీడియా వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, ఇవాళ వచ్చిందని అనుకుంటున్నాం, కానీ చరిత్ర రోజుల్లోనే మనం సాధించాం. అది డెఫినెట్గా అన్ని చరిత్రలన్నీ పర్ఫెక్ట్గా చేస్తూ
భరద్వాజ్ గారు చరిత్ర పుస్తకాన్ని చేద్దామని చెప్పి అన్నారు. ఛాంబర్ ఈసీలో కూడా పాస్ అయ్యింది. డెఫినెట్గా అందరం కూర్చుని అలా ఆ చరిత్రలన్నింటినీ ఇవాళ ఉన్న మీడియాకి, ఇవాళ ఉన్న టెక్నాలజీకి వస్తే అసలు ఎక్కడి నుంచి చరిత్ర పుట్టింది, ఎట్లా చరిత్ర వెళ్తుంది, ఏంటి తెలుసుకోవాలి. రామారావు ఒక ముఖ్యమంత్రిగానే మనం చూస్తున్నాం. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉండబట్టే ఇవాళ ఫిలిం నగర్ డెవలప్ అయినా, ఇక్కడ ఇంత డెవలప్ అయినా, ఇదంతా జరిగిందంటే ఆద్యులు యాస్టిస్ చూసుకుంటే చెన్నారెడ్డి గారు ఆ రోజుల్లో దుక్కుపాటి మోసుకుని రారు ఫస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆయన ఈ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీకి. ఆయనకి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆయన క్లాస్మేట్స్ అవ్వటం మూలంగా బ్రహ్మానందరెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ వీళ్ళందరూ చేసిన మూలంగా ఈ ఫిలిం నగర్ ఏర్పడింది. సో అట్లా దుక్కుపాటి మోస్తున్నారు, ఇంతమంది ఉన్నారు. అలాగే ఆ రోజు ఫౌండర్ సెక్రటరీ కానూరు రంజిత్ కుమార్ గారు, మన కానూరు దామోదర్ ప్రసాద్ గారు వాళ్ళ నాన్న, వీళ్ళందరి చరిత్రలో అన్నీ పర్ఫెక్ట్గా చూసుకుని చేద్దాం. డెఫినెట్గా ఇంకోటి మా శివ చెప్పినట్టు డెఫినెట్గా కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. అడవిలో సింహం రాజున్న కుక్కలు నక్కలు తోడేళ్ళు కూడా ఉంటాయి. అవి కుక్కలు నక్కలు తోడేళ్ళు తోసేద్దాం అట్లా అడవి నుంచి తోలేద్దాం అంటే కుదరదు, ఉంటాయి అవి. అలాగే సమాజంలో మనుషులు ఉంటారు, కుక్కలు ఉంటాయి. సో మురుగుతూ ఉంటారు. ఆ మురుగుడిని పట్టించుకోవద్దు. ఇక నంది అవార్డ్స్కి వస్తే నేను ప్రభు గారు కూడా నంది అవార్డ్స్లో ఉన్నాం. ఆ రోజు ప్రభుత్వం నుంచి ఎవ్వరూ సంబంధం లేదు. ఒక్క 0.01% కూడా ప్రభుత్వాధికారులు కానీ, ముఖ్యమంత్రి కానీ, గవర్నమెంట్ కానీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మేమే చేసాం. ఆ రోజున వెరీ క్లియర్, మేమే ప్రూఫ్ చేసిన దాంట్లో క్లియర్ కట్గా. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే జయసుధ గారు వేరే పార్టీ, ఆవిడని చైర్మన్ చేశారు. కోడి రామకృష్ణ గారిని చైర్మన్ చేశారు. గిరిబాబు గారు వేరే పార్టీ ఆయన చైర్మన్ చేశారు. అభ్యుదయ భావాల నిర్మాత పోకూరు బాబురావు గారిని చైర్మన్ చేశారు. అలాగే వేరే పార్టీ జీవిత రాజశేఖర్ గారిని చైర్మన్ చేశారు. అంటే అక్కడ పార్టీలు చూడలా, రాజకీయాలు చూడలా, సినిమా ఇండస్ట్రీని చూసి చేశారు. కొంతమంది రాని వాళ్ళు మాకివ్వండి అని చెప్పేది ఫోన్లు వస్తాయి మాకు. ఇందాక భరద్వాజ్ గారు కూడా చెప్పారు, ఎవరు ఫోన్ చేశారు. ఆ రాని వాళ్ళు చేసే రాళ్లే విమర్శలు. మనకేమో ఆ విమర్శలతో కాలక్షేపం, మనకు కూడా మీడియాకు కూడా కావాలి కదా, దాంతో మనం కాలక్షేపం చేయటం, అవి రన్ అవ్వటం, ఈ రొటీను. అందుకని దీని గురించి శివ నువ్వు ఎక్కువ పట్టించుకోవద్దు. నీకు డే ఫిలిం ఫేర్ తెలుసు, నైట్ ఫిలిం ఫేర్ తెలుసు, మన ఇద్దరికి తెలుసు కదా. అందుకని అవన్నీ పబ్లిక్గా మనం మాట్లాడకూడదు కదా నైట్ మ్యాటర్లో. అందుకని మనం సైలెంట్గా ఉందాం, ఓకేనా? సరే, అలా అవన్నీ జరిగినాయి. ఇవాళ సురేష్ కుమార్ గారు ఒక నిజాయితీతో ఎప్పటి నుంచినో మన తెలుగు సీరియల్స్, మన తెలుగు నటులు మన వాళ్ళు ఉండాలి, ఈ డబ్బింగ్ సీరియల్స్ పరాయి నటుల్ని పరాయి వాళ్ళని చేయకూడదు అని ఒక పోరాటం చేస్తూ ఓ సారథి స్టూడియో పిలిచి పోలీసుల ద్వారా, అప్పట్లో మన వాళ్ళు ఎవరో ఉన్న కేంద్ర మంత్రి ఇన్ఫ్లుయెన్స్తో ఏదో జరిగినట్టుంది, తీసుకెళ్ళి సంజీవ్ రెడ్డి పోలీస్ స్టేషన్లో పెడితే అప్పుడు చదలవాడి శ్రీనివాసరావు మేము వెళ్ళి అక్కడ లోపల కూర్చోబెడితే పాలు పట్టిస్తున్న తల్లులు కూడా ఉన్నారు. లోపల స్టేషన్లో వేసి స్టేషన్లో వాళ్ళని బయటకు కూడా పంపించద్దని చెప్పారు. శ్రీనివాసరావు ఫైట్ చేసి ఇప్పించడం జరిగింది. తర్వాత వీళ్ళు ట్యాంక్ బండ్ మీద కూడా అమరనిరాహార దీక్షలు చేయడం జరిగింది. చాలా కష్టపడి ఇవాళ ఒక ఫౌండర్ ప్రెసిడెంట్గా ఒక టెలివిజన్ చేసుకుంటూ ఇవాళ సురేష్ కుమార్ ఒక నిబద్ధతతో పర్ఫెక్ట్గా చేస్తున్నారు. వాళ్ళకి ఆర్థిక సహాయం ప్రతి దాంట్లో నేను తోడున్నానని చెప్పి ఆయన హౌసింగే కాదు మీకు కూడా నేను తోడుంటా అని చెప్పి విజయ్ కుమార్ గారు ఇచ్చారు. ఇప్పుడు మా ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూడా మా కుటుంబ సభ్యులు కూడా అయ్యారు ఆయన. సో ఇలా ఇంతమంది. ఇక మా భరద్వాజ్ గారు ఏదున్నా నిక్కచ్చిగా మొత్తం మొహం మీద మాట్లాడేస్తారు. సరే ఏదన్నా గౌకుని మా శివాది ఏదన్నా అలా జరిగితే మా భరద్వాజ్ గారు వాయించడానికి ఏమైనా ఉంటుందేమో అని చెప్పి వాయించకుండా ఆయన్నే చైర్మన్ చేశారు. ఇక ఆయన వాయించలేరు, ఛాన్సే లేదు. ఇక ఎక్కడన్నా గౌకుని డిబేట్లు పెట్టి వాయించి ఏదన్నా చేయాలంటే మా ప్రభు చేస్తాడు. మా ప్రభుని కూడా ఇక్కడ కూర్చోబెట్టేశారు, ఆయన వాయించలేడు. సరే ఇక భక్త ప్రహ్లాద్ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి ఎన్నో లాంగ్వేజ్ల్లోకి వెళ్ళి ఎంతో చేసిన రోజారమణ గారిని పెట్టారు, అలాగే దివ్యవాణి గారిని పెట్టారు. సో వీళ్ళందరినీ పెట్టి మీరు అన్నట్టు 100కి 100 రూపాయలు ఏ ఒక్కళ్ళు వాగకుండా ఉంటారంటే వాగుతారు. దయచేసి ఆ వాగిన వాళ్ళకి విలువ ఏంటో తెలుసుకుని విలువ ఇవ్వకండి. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన లేని పీరియడ్లీ కూడా నంది అవార్డ్స్ చేశారు, ఆ కంటిన్యూ చేశారు. చేస్తే మన ఇండస్ట్రీ ఎదవ వాగుళ్ళ మూలంగా వీళ్ళు ఇంత వాగుతున్నారు, ఇంత ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అక్కడ ఆపేశారు. అలాగే ఇక్కడ సింహ అవార్డ్స్ అని కేసీఆర్ గారు కూడా తీసుకుని ఈ వాగుల మూలంగా, అంటే మనం వాగటం మూలంగా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు, ప్రభుత్వం ఆపేస్తుంది. కానీ మనకి ప్రోత్సాహకాల మూలంగా మనకి ఇంకా ఏదో చేయాలని ఒక కసితో ఉండేవాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఇండస్ట్రీకి ఒక మంచి, అలాగే సమాజానికి ఒక మంచి తెలియచెప్పే వాళ్ళకి అవార్డులు కావాలి. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్లో కూడా ఉంటాయి. ఇప్పుడు మేము
నేను ఇండియన్ పనోరమాకి వెళ్తే ప్రెస్ గ్యాలరీలో ఉండి ఏ సంవత్సరం అయినా ఏదైనా కాంట్రవర్సీ ఉందేమో, ఈ సంవత్సరం ఒక్క కాంట్రవర్సీ లేకుండా పర్ఫెక్ట్గా చేశారని చెప్పి ప్రెస్ గ్యాలరీలో ప్రెస్ మొత్తం లెగిసి నిలబడి టప్పట్లు కొట్టి పిచ్చుకున్న జ్యూరీకి నేను వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చా. ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో జరిగింది. అలాగే బెంగళూరులో బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి జ్యూరీ చైర్మన్గా, అక్కడ జనరల్గా కర్ణాటక వాళ్ళని పెట్టుకుంటారు, బయట వాళ్ళని పెట్టరు. దాంట్లో కేవలం 3 పిలిచారు, ఒకరు ఢిల్లీ, ఒకరు కేరళ, ఒకరు నన్ను. మిగతా స్టేట్లందరినీ తీసుకున్నారు. నేను 10 సినిమాలు సెలెక్ట్ చేస్తే 9 ఇండియన్ పనోరమా వచ్చింది, 1 ఇండియన్ పనోరమా మిస్ అయ్యి అది మొత్తం నేషనల్ అవార్డ్స్ వచ్చింది. అది సూర్య సినిమా, ఆకాశమే హద్దుగా అని చెప్పి, దాంట్లో హీరో హీరోయిన్. సో ఆ స్థాయి కలిగిన వాళ్ళు. అందుకని ఏదో అక్కడ ఏదో నంది అవార్డ్స్ మేము జ్యూరీలో ఉన్నాం, ఏదో కులాలని మతాలని ఎవడిష్టాన్ని కాదు. అంటే ఈ తిట్లు ఈ మాట్లాడించడం కూడా ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్గా, ఒక స్పాన్సర్డ్ పీపుల్గా చేస్తారు. ఆ చేసేదాన్ని దయచేసి మీడియా మీరు అర్థం చేసుకుని, కుక్కల మొరుగుళ్ళొద్దు, సింహం సింహధ్వనిని ఆలోచించండి, కుక్కల మొరుగుళ్ళొద్దు. థ్యాంక్ యూ.